So in this video, I am going to explain you what is binary tree and what are the operations we can perform on binary search tree. So first we are going to explain, I am going to explain to you binary search tree. What is binary search tree? And binary search tree in the full form is binary search tree and the shortcut form is BST. సో బైనరీ సెర్చ్ ట్రీ అనమాట. సో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ది ఎలిమెంట్స్ ఇన్ ఏ హైరార్చికల్ మేనర్. ఓకేనా, హైరార్కీలో స్టోర్ అవుతుంది. ఆన్ ద ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ binary search tree is a collection of objects. The objects are called as nodes. బైనరీ సెర్చ్ ట్రీలో ఆబ్జెక్ట్స్ని డేటా స్టోర్ అయిన ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటామంటే నోడ్స్ అంటాము. ద కలెక్షన్ ఆఫ్ నోడ్స్ టు ఈజ్ ఫార్మ్స్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. ద బైనరీ సెర్చ్ ట్రీ అని ఎందుకు అన్నామంటే దాన్ని ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి. అండ్ ఆల్సో హియర్ ద వన్ పాయింట్ ఐ హ్యావ్ సెడ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ మీన్స్ the elements are stored in the tree non-sequential manner. That's why it is called as non-linear data structure. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్షియల్గా స్టోర్ అవులా, ఇష్టం వచ్చిన వేలో స్టోర్ అవుతుంది. అందుకే ఇది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, ఒక సీక్వెన్స్లో లేదు కాబట్టి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ హైరార్చికల్ మేనర్ అంటే ఒక ట్రీలా స్టోర్ అయి ఉంటుంది. అదేది కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అనమాట. అంటే ఇది ఒక నోడు, దీనికి ఇంకో నోడు ఉంటుంది, ఇంకొక నోడు, ఇది ఇలా. సో ఇది ఎలా ఉంది, ఒక ట్రీ లాగా ఉంది అండ్ ఒక హైరాచి అనమాట. హైరాచి ఎలా పోతుంది, ఇలా పోతుంది. సో అలాగే ఉందా, ఇది లుక్ లైక్. సో దానివల్ల హైరాచికల్ మేనర్లో స్టోర్ అవుతాయి కాబట్టి డేటా అంతా, ఇదంతా ఒక ట్రీ లాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని బైనరీ సెర్చ్ ట్రీ అన్నారు. అండ్ ఇంకొక పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో అడ్వాంటేజెస్ చెప్పాలి. అండ్ బిఫోర్ గోయింగ్ టు దాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అసలు నోడ్స్ అనే దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి చూడండి. ఫస్ట్ నోడ్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే రూట్ నోడ్ అంటాం అనమాట. సో రూట్ నోడ్ అనేది ఒకటే ఉంటుంది ఒక ట్రీకి. అండ్ దీనికి చైల్డ్స్ ఉంటారు, చిల్డ్రన్స్, 2 చైల్డ్స్. ఇదంతా మీరు ఇటు పక్క ఏమైతే రాస్తారో దీనంతా మనం ఏమంటామంటే లెఫ్ట్ సబ్ ట్రీ అంటాము. ఇటు పక్క ఉండేదంతా మనం ఏమంటామంటే రైట్ సబ్ ట్రీ అంటాం అనమాట. ఓకేనా, లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ. లెఫ్ట్ నోడ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేవంతా లెఫ్ట్ నోడ్స్ అవుతాయి, రైట్ సైడ్ ఉండేవన్నీ రైట్ చైల్డ్స్ అవుతాయి. మీరు దీన్ని రూట్ నోడ్ అంటారు. దీనికి ఒకే ఒక రూట్ నోడ్ ఉంటుంది. అండ్ ఈ రూట్ నోడ్కి ఇక్కడ ఇంకొక నోడ్స్, 2 నోడ్స్ వచ్చాయి కదా. సో ఈ సింపుల్గా మీరు ఇలాగే వదిలేస్తే ఇది ఒక రూట్ నోడ్, ఈ 2 చిల్డ్రన్ ఫర్ రూట్ నోడ్ అనమాట. అలా కాకుండా దీనికి ఇంకొక చైల్డ్స్ వచ్చాయి అనుకోండి, ఇక్కడ ఒక చైల్డ్, ఇక్కడ ఒక చైల్డ్. అప్పుడు ఏమవుతాయంటే ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ రెండు ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే పేరెంట్ ఎలిమెంట్స్ అంటాం అనమాట. ఇది పేరెంట్ నోడు, ఇది ఏమో రూట్ నోడు. ఈ 2 ఏమవుతాయంటే చైల్డ్స్ అవుతాయి, చిల్డ్రన్ లేకపోతే చిల్డ్రన్. ఈ 2 కూడా చిల్డ్రన్ ఫర్ దేనికి, ఈ పేరెంట్ నోడ్కి ఈ 2 చిల్డ్రన్స్, ఈ 2 వచ్చి ఈ పేరెంట్ నోడ్కి చిల్డ్రన్స్ అనమాట. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. సో మీరు ఎగ్జామ్లో ఇట్టే రాయండి, చాలా మార్క్స్ పడతాయి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి నేను ఒక 20 ఎలిమెంట్ తీసుకున్నా. అండ్ బైనరీ సెర్చ్ ట్రీ ఏదైతే ఉందో బైనరీ సెర్చ్ ట్రీ ఫాలో సమ్ రూల్స్ అనమాట. ఏం రూల్స్ అంటే చెప్తాను చూడండి. ద లెఫ్ట్ సబ్ ట్రీ, ద రూట్కి పక్కన ఉండేదంతా లెఫ్ట్ సబ్ ట్రీ కదా, ఇది పక్క ఉండేదంతా. సో ఇది పక్క ఉండేదంతా లెఫ్ట్ సబ్ ట్రీ కాబట్టి ఇది పక్క స్టోర్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ రూట్ నోడ్ కన్నా ఏమవుతాయంటే లెస్ దెన్ అవుతాయి అనమాట. లెస్ దెన్ ది రూట్ నోడ్. ఎటు పక్క ఉండేవి లెఫ్ట్ సబ్ ట్రీలో ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ నోడ్స్ అన్నీ కూడా రూట్ నోడ్ కన్నా లెస్ దెన్ అయి ఉంటుంది. ఈ రైట్ సబ్ ట్రీ ఉంది కదా, రైట్ సబ్ ట్రీలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ గ్రేటర్ దెన్ ది రూట్ నోడ్ అనమాట. రూట్ నోడ్ ఆర్ పేరెంట్ నోడ్. ఒకవేళ కింద పేరెంట్ నోడ్ కూడా సేమ్ థింగ్ అనమాట. సో పేరెంట్ నోడ్ కూడా రైట్ సబ్ ట్రీలో ఉండే ఎలిమెంట్స్ అన్ని పెద్దవి అవుతాయి, లెఫ్ట్ సబ్ ట్రీలో ఉండేవన్నీ చిన్నవి అవుతాయి. ఇక్కడ కూడా రాసుకోండి పేరెంట్ నోడ్ అని. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం మనము, రూట్ అంటాము. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఒక 2 చైల్డ్స్ తీసుకున్నా 20కి. దీంట్లో 20 కన్నా తక్కువ కదా ఉండాలి లెఫ్ట్ సబ్ ట్రీ అంటే. సో 15 పెట్టుకున్నా. ఇక్కడ ఇంకోటి ఏంది 20 కన్నా ఎక్కువ ఉండాలి, ఎంత 25 తీసుకున్నా. And again I have a children for this parent node, 15 parent node.
సో ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉంది, 15కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి 15 కన్నా చిన్న ఎలిమెంట్ ఇక్కడ ఉండాలి. అంటే ఎంత 10 తీసుకోండి. ఇది 20 కన్నా చిన్నది 10 అనేది. సో లోపలికి వచ్చాము. మళ్ళీ 15 కన్నా చిన్నది కాబట్టి 10 ఇటు సైడ్ రాసా. ఒకవేళ 15 కన్నా పెద్దది 20 కన్నా చిన్నది అనుకోండి, ఇక్కడ రాసుకుంటా 19. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 25 కన్నా 20 కన్నా ఎక్కువ, 25 కన్నా తక్కువ, ఏది 23. ఇప్పుడు 20 కన్నా ఎక్కువ, 25 కన్నా ఎక్కువ, ఏది 30. ఓకేనా గైస్? 20 to 25 ఏమున్నా ఆ వాల్యూస్ అన్ని మీకు లెఫ్ట్ సైడ్కి వస్తాయి. 25 కన్నా మళ్ళీ గ్రేటర్ దాన్ ఉండేవన్నీ రైట్ సైడ్కి వస్తాయి. అలాగా. ఓకే, అదనమాట. సో దీన్ని ఒక నేను బైనరీ సెర్చ్ ట్రీ అంట. ఎగ్జాంపుల్కి ఇది కూడా మనకి ఒక బైనరీ సెర్చ్ ట్రీ అనమాట. దీంట్లో సెర్చ్ని ఎందుకు పెట్టారంటే దీంట్లో ఇక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ చెప్తాను చూడండి. సో బైనరీ సెర్చ్ ట్రీలో మనకి మెయిన్గా ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో సెర్చింగ్ అనే ఆపరేషన్ అనేది ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు గాయస్. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే మీరు సెర్చ్ చేయాలనుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది రూట్ నోడ్తో కంపేర్ చేసుకోవచ్చు. రూట్ నోడ్ కన్నా చిన్నదైతే ఇటు పక్క ఎతుకుతాము, పెద్దదైతే ఇటు పక్క ఎతుకుతాం అనమాట. సో ఒకే సబ్ ట్రీని తీసుకొని వెతుకుతాం కాబట్టి రెండింటిని చెక్ చేయం కాబట్టి ఇక్కడ సెర్చింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అంటే అన్ని ఎలిమెంట్స్ని చెక్ చేయబడలే, దీంతో ఒక్కదాంతో కంపేర్ చేసి ఇటు పక్కకు పోవాలా చెక్ చేసుకొని అటుపక్క ఉండే ఎలిమెంట్స్ మాత్రమే చెక్ చేస్తే చాలు. సో కాంప్లెక్సిటీ అనేది మనకేమవుతుంది, తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇన్సెర్షన్ డిలీషన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇన్సెర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ పర్ఫార్మ్స్ ఈజీలీ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ. అవి ఈ రెండు దీని యొక్క అడ్వాంటేజెస్. దీన్ని కూడా రాసుకొని పెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే మీరు ఇవైతే రాసండి గైస్, అంతే. దీనిపైన కూడా మనం ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. ఆపరేషన్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.